ముఖ్యంగా ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ న్యాయమస్తి ఐపీఎస్ వారు కొద్దిగా బిజీగా ఉండడం వలన నాకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడిన డాక్టర్ అఖిల్ కుమార్ గారు స్పష్టంగా మనకి వివరించడం జరిగింది. ఈ మ్యాక్స్ విజన్ అనేది ఈ సర్వీస్ మోటార్ కింద ఈ కార్యక్రమాన్ని మనకి అరేంజ్ చేశారు. ముఖ్యంగా మన అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధాన ఇంద్రియం. ఇటువంటి నయనాన్ని కాపాడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛందంగా ఇప్పుడే రాజమండ్రిలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది మ్యాక్సిమం ద్వారా. మరి నల్లి మేడం గారికి ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మా ఇన్స్పెక్టర్ కాళీచరణ్, ట్రాఫిక్ సిఐ గారు, సిబ్బంది, మీడియా సోదరులు, ఇక్కడ మ్యాక్సిమం స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కానిస్టేబుల్స్ కి కార్యక్రమం, ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఇప్పుడు నేను ట్రాఫిక్ వస్తూ ఏంటి ట్రాఫిక్ తక్కువ ఉన్నారంటే నాకు అర్థమైంది. ఇప్పుడు అందరూ మన ట్రాఫిక్ సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. గాలి, వెలుతురు, నీరు, వర్షం, తుఫాను ఏదైనా మొట్టమొదటి ఫేస్ చేసేది ట్రాఫిక్కే. ఎందుకంటే పైన ఎండ కూడా ఇప్పుడు వరకు ఎండ ఉంది, ఇప్పుడు వర్షం, గాలి, ధూళి అన్ని ఇంకూ ఉంటాయి. ఇటువంటి ప్రొటెక్షన్ కోసం మనకి ఈ సహాయం చేసినందుకు మ్యాక్స్ విజన్ చైర్మన్ గారికి, కో చైర్మన్ గారికి కూడా, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా అనేక కార్యక్రమాలు, ఇప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉందన్నారు, టెస్ట్స్ ఇవన్నీ మనకే కాదు మన కుటుంబ సభ్యులు కూడా అరేంజ్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా మొట్టమొదటి నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ మనందరం కూడా టెస్టులు చేసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ గా ఆరోగ్య భద్రత ద్వారా కానీ మనం ఇమ్మీడియట్ గా ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది చాలా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ, ముఖ్యంగా అంత ట్రాఫిక్ టైం ఉంది, ఇది పీక్ అవర్, ఈ కార్యక్రమం వెంటనే ముగించి మీరందరూ మీ విధులకు వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ భీమవరం మ్యాక్స్ విజన్ బ్రాంచ్ మేనేజర్ గారికి మరియు అఖిల్ గారికి మరి వారి సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే మీ పేరెంట్స్, పిల్లలు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి చెకప్ చేయించుకుంటే బెటర్ అండి. ఇయర్లీ వన్స్ చెకప్ మ్యాండేటరీ. ఏమైనా ఉంటే దాని ద్వారా క్యాష్ ట్రీట్మెంట్ పొందొచ్చు. డయాబెటిక్ రెటినోపతి, హైపర్ టెన్సివ్ రెటినోపతి, డ్రై ఐస్, క్యాటరాక్ట్, ఇవన్నీ ట్రీట్మెంట్ చేస్తాం. తీసుకుంటారని కోరుకుంటున్నాము. రండి సరే ట్రాఫిక్ కోసం చాలా బార్గెట్స్ కూడా వచ్చాం. రాజమండ్రి, విజయవాడ రండి సార్. 1 by 1 వచ్చి తీసుకుంటారు సార్ చేతిలో మేనేజర్ ఎదురు వచ్చింది మనోను 10 మందిలో నుంచి మన మీరు చాలా సమ్మర్ అవుతుంది. ఒక 2 days ఈ నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత
ఓకే విజన్ ఐ హాస్పిటల్. సో ఇది ఇండియా అండ్ అక్రాస్ 65 ఐ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో భీమవరంలో ఈ రోజు పోలీస్ భద్రత కొరకు ట్రాఫిక్ పోలీసులు నిత్యము నిరంతరము మన దుమ్ము ధూళి ఎండ వాన అని లేకుండా ప్రజల శ్రేయస్సు కొరకు ఎంతో కష్టపడుతున్నారండి. దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ కంటి సంరక్షణ కొరకు సో అంబ్రెల్లాస్ గొడుగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. దీని ద్వారా వారు ఎండ నుంచి వాన నుంచి దుమ్ము ధూళి నుంచి కంటికి సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఏంటంటే ఈ కార్యక్రమానికి చేసిన ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అలాగే ట్రాఫిక్ సిబ్బందికి, సిఏకి, క్రైమ్ సిఏ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్న ఏంటి అంటే ప్రొటెక్ట్ విజన్, ప్రొటెక్ట్ హీరోస్, మన రియల్ హీరోస్ పోలీసు వారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి. దీని ద్వారా వారు ఆరోగ్య భద్రత స్కీమ్ ద్వారా వాళ్ళందరూ కూడా ఉచితంగా సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రతి 6 నెలల నుంచి సంవత్సరం కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కంటి చెకప్, కంప్లీట్ కంటి చెకప్, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి, క్యాట్రాక్ట్ వర్కప్ అనేది చేయించుకోవడం జరుగుతుందండి. మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ లో అన్ని రకాల కంటి రుగ్మతలు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసులు వారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే ప్రజలందరినీ కోరుకుంటున్నాము. సో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ కంటి సంరక్షణ కొరకు మేము కొనసాగుతామని తెలియజేసుకుంటున్నామండి. దయతో అందరూ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో చెకప్ చేయించుకుని మీ కంటి సంరక్షణ కొరకు ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం. మన భీమవరం సిటీలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే మనము రియల్ హీరోస్ కింద పరిగణించబడుతుందండి. ఎందుకంటే దుమ్ము ధూళి కానీ లేదంటే వర్షం కానీ ఎండ కానీ దేనికి కూడా లెక్క చేయకుండా ప్రజల్ని కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో మీరందరూ కూడా 24 గంటలు సో ఒక కాల్కి అందుబాటులో మీరందరూ కూడా మీ సేవను కొనసాగించడానికి ఎంతో కష్టపడుతున్నారండి. మీ కష్టాన్ని మేము గుర్తించలేము. అలాగే ఏంటంటే మేము చేసిన కార్యక్రమాలు చాలా చిన్న విషయం అండి. ఎందుకంటే మీరు చేసే డ్యూటీలు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, చాలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సో మాకేంటంటే ఈ మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి ద్వారా మీ కంటికి సంరక్షణ కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉండజేయడం జరుగుతుందండి. మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ అనేది ఇండియా అండ్ పాన్ ఇండియా, అక్రాస్ పాన్ ఇండియాలో 65 ఐ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో మన భీమవరంలో కూడా మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ అనేది అందుబాటులో ఉంది. మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో అన్ని రకాల కంటి సమస్యలకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఈ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ నల్లి గారు MBBS MS ఆప్థల్మాలజిస్ట్ అండి. సో మేడం గారు ఏంటంటే క్యాట్రాక్ట్, ఫేకో అండ్ పీడియాట్రిక్ సర్జన్ అండి. అలాగే డాక్టర్ సుధాకర్ గారు ఉంటారు, ఆయన సీనియర్ క్యాట్రాక్ట్ ఫేకో సర్జన్ అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా భీమవరంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ భీమవరంలో ఉన్న ప్రజలందరికీ కూడా కంటి సమస్యల మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి మంచి చూపునివ్వడంలో ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కృషి చేస్తున్నారు.